రాధాకృష్ణ. ఓం నమో వెంకటేశాయ. హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెంకీ సింపుల్ లైఫ్ స్టైల్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి. ముందుగా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఆ వెంకటేశ్వర స్వామి దయ, కృష్ణయ్య కృప మనపైన ఉండాలని కోరుకుంటున్నానండి. అయ్యప్ప స్వామి దీవెనలు మనపైన ఉండాలి. ముందు రోజు ఇలా కిచెన్ క్లీన్ చేసి పెట్టుకోవడం నాకు అలవాటండి. క్లీన్ చేసి నీట్గా పెట్టుకుంటే పొద్దున్నే ప్లెజెంట్గా మైండ్ ఫ్రీగా ఉంటుంది. దీపం పెట్టుకున్నా ఏం చేసినా కూడా మనసు ప్రశాంతంగా చేసుకోవచ్చు. దేవుడికి నైవేద్యం పెట్టానండి. అలసందలు కుక్ చేసి పెట్టాను. అవి కొంచెం కర్రీలో కూడా వేసేస్తానండి. మా ఇంట్లో మాల వేశారండి, అందుకని ఉల్లి వెల్లుల్లి లేకుండా సింపుల్గా కర్రీస్ చేస్తాను. సింపుల్ లైఫ్ స్టైల్ అండి. నా వీడియోస్ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కామెంట్ కూడా పెట్టండి. బీన్స్ క్యాబేజీ కర్రీ చేస్తున్నానండి. ఇంట్లో పూజ ముగించుకొని మా స్వామి గుడికి వెళ్ళేసి వచ్చారు. ఆయనకు పాద పూజ చేస్తున్నాను. సింపుల్గా చేసేయచ్చండి. ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి కాస్త మగ్గుతానే బీన్స్, క్యాబేజ్ కట్ చేసి పెట్టుకున్నానండి. అవి వేసి కాసేపు మగ్గనిచ్చేసాను. మగ్గనిచ్చిన తర్వాత అల్లము, టమాటో, పచ్చి కొబ్బరి, ధనియా పౌడరు, కారం పొడి అన్నీ మిక్సీ పట్టేసేసి మెత్తగా ఆ పేస్ట్ దాంట్లో వేసేస్తానండి. ఇక్కడ మా స్వామికి కాఫీ పెట్టిస్తున్నాను. కాఫీ తాగేసి ఆయన వర్క్కి వెళ్ళిపోతాడండి. ఈ విధంగా కాస్త మగ్గుతానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, పచ్చి కొబ్బరి, టమాటా, అది ఆ మిశ్రమం దీంట్లో వేసి తగినంత ఉప్పు వేసి మంచిగా కలియపెట్టుకొని దాంట్లో టమాటా పచ్చిదనము, పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసాం కదండి, అదంతా బాగా ఫ్రై అవ్వాలి. మధ్యలో ఇలా కలియపెట్టుకుంటూ ఉండాలి. పిల్లల లంచ్ బాక్స్ అండి. చపాతీ, రైస్ కూడా బాగుంటుంది దీంట్లోకి. నేను మిక్సీ జార్లో కాస్త వాటర్ వేసి కలియబెట్టేసేసి వేసేసాను. అలసందలు బాయిల్ చేశాను కదండి, ఆ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా ఈ కర్రీలో మిక్స్ చేసుకున్నామంటే బాగుంటుంది. ఇలా అన్నీ మిక్స్ చేసి వెజ్జెస్, పల్సెస్ ఎంతమంది కర్రీస్ చేస్తారో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆ విధంగా వాటర్ వేసి కాసేపు మగ్గ పెట్టేద్దాము. చిన్న డిటాక్స్ అండి, 2 పిల్లలకి. ఉసిరికాయ, కొంచెం కరివేపాకు 2 మిక్స్ చేసి ఇలా జ్యూస్ ఇస్తానండి మార్నింగ్. ఈ విధంగా బాయిల్ అయిపోయిందండి. బాగా అయిపోతానే కాస్త మటన్ మసాలా వేసుకుంటున్నానండి. ఫ్లేవర్ కోసం జస్ట్ వేయచ్చో వేయకూడదో మీరే చెప్పండి. కాస్త మగ్గుతానే కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. బాయిల్ అయిపోయింది. ఇప్పుడు చపాతీ పిండి కలుపుకుంటున్నాను. దీంట్లో నేను ఆయిల్, ఉప్పు 2 వేయనండి, ఓన్లీ
వాటర్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేస్తాను. చపాతీ రుద్దేటప్పుడు, మడత పెట్టేటప్పుడు, మడత చపాతీ చేస్తాం కదా, అప్పుడు ఆయిల్ పూస్తాను. పైన కొంచెం ఆయిల్ వేసి చపాతీ చేస్తానండి, ఎక్కువ లేకుండా. రెగ్యులర్గా వీడియోస్ పెడతానండి. మీకు ఏదన్నా యూజ్ అయితే వినా నా వీడియోస్ చూడడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా ఆయిల్ వేసి మడత పెట్టి చపాతీ రుద్దేస్తానండి. ఇలా పైన కొంచెం ఆయిల్ వేసి కాల్ చేసుకుంటాను. నేను కాస్త ఆయిల్ తగ్గించే వేస్తానండి, ఆయిల్ మేము తక్కువే తింటాము. ఈ విధంగా చపాతీ మెత్తగా ఉండడానికి టిష్యూ పేపర్లో వేసేసి మడత పెట్టేసి క్యారీ బాక్స్ కట్టేస్తున్నానండి. పక్కన వాటర్ బాటిల్ వేడి నీళ్ళు ఆన్ చేసి బాటిల్కి వేసి పంపించేస్తాను. లంచ్ బాక్స్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.